హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. మీరే చెప్తారు టేస్ట్ సూపర్‌గా ఉందని. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేసారండి చికెన్ ఫ్రైని. ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో 1.5 టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేశాను. 1 టీ స్పూన్ వచ్చి పసుపొడి వేశాను. 1 టీ స్పూన్ వచ్చి కారపొడి వేశాను. 1 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. వేసి నీట్‌గా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకున్నాను. అలా బాగా చికెన్ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలవాలండి. కలిస్తేనే టేస్ట్ బావుంటదండి. బాగా కలిపి చికెన్ ముక్కలకి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. దీనికి మసాలా అండి, ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి ముక్కలు, పట్టా, లవంగాలు, యాలకులు, కొంచెం జీడిపప్పులు, ఒక అర టీ స్పూన్ మిరియాలు, ఒక 7, 8 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు సగము, అనాస పువ్వు సగం తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్‌ని సన్నలుగా కట్ చేసుకున్నాను. ఒక టమోటాని సన్నలుగా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నానండి టమోటాని. పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెమండి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో మనం మసాలా దినుసులు అన్నీ వేసి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మనము ఒక 7, 8 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని అవి చిటపట అనిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేద్దాము. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టులు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండీ, ఆ చికెన్‌ని వేసి బాగా ఫ్రై చేద్దాము ఆయిల్‌లో. సగం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాము. వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇంకో 15 మినిట్స్ బాగా మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాము. మన ఇష్టం అండి, టమోటాని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే టమోటాలని రౌండ్‌గా కట్ చేశానండి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాల నుంచి జ్యూస్ కూడా వచ్చి చికెన్‌కి బాగా టేస్ట్ బావుంటుందండి. ఒక 15 మినిట్స్ అలానే ఫ్రై చేయండి. మూత పెట్టుకుంటా ఫ్రై చేద్దామండి. అలా అయితే నీకు చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము మసాలా పొడి వేసుకుందామండి. మనం ముందుగా మసాలా దినుసులను ఫ్రై చేసుకున్నాం కదండీ, ఫ్రై చేసి మిక్సీలో వేసాం కదా, ఆ మసాలా పొడి వేద్దాము. వేసి బాగా ఇంకొక 10 మినిట్స్ బాగా ఫ్రై చేద్దాము. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నోటికి ఎంతో రుచిగా, కమ్మగా చాలా బావుంటుందండి. అన్నంలోకి మనం కలుపుకొని తింటున్నాం అనుకో టేస్ట్ సూపర్‌గా ఉంటది. రైస్‌లోకి, చపాతీలోకి, పరోటాలోకి టేస్ట్ అద్దరిపోతదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.